Good morning viewers. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం ఈరోజు న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే అల్లూరి సీతారామరాజు గారు న్యూస్లో ఉన్నారండి. ఆయనకు సంబంధించిన విగ్రహాన్ని మన వైస్ ప్రెసిడెంట్ అయిన వెంకయ్య నాయుడు గారు అల్లూరి సీతారామరాజు గారి సొంత ఊర్లో ఆవిష్కరించడం జరిగిందండి. మనం దాని గురించి తెలుసుకుందాం. అలాగే అల్లూరి సీతారామరాజు గారు భారతదేశ స్వతంత్ర పోరాటానికి సంబంధించి చేసిన పోరాటం ఆ మన్యం రెబెలియన్ ఉంది కదండి, దాని గురించి కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే నాట్ప్రోలెక్స్ 8 అనేది న్యూస్లో ఉందండి. అది ఏంటి, దాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు, ఎక్కడ నిర్వహిస్తున్నారు లాంటి విశేషాలు. అండ్ కొత్తగా ఇండియాకు ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ని అపాయింట్ చేయడం జరిగిందండి ఇండియన్ గవర్నమెంట్. ఇంతకుముందు ఎవరు ఉండేవారు, మరి ఇప్పుడు ఎవరిని అపాయింట్ చేశారు, అసలు ఈ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ యొక్క ఆయన చేసే వర్క్ ఏంటి లాంటి విశేషాలు. హురూన్ గ్లోబల్ హెల్త్ కేర్ రిచ్ లిస్ట్. హురూన్ వాళ్ళు రిచ్ లిస్ట్ ఎప్పుడు ప్రకటిస్తూ ఉంటారు కదండి. ఈ మధ్య కాలంలో డిఫరెంట్ రంగాల్లో ఎవరెవరు టాప్లో ఉన్నారో లాంటి లిస్ట్ కూడా ప్రకటించారండి. ఈసారి హెల్త్ కేర్ రంగంలో టాప్లో ఉన్న బిలియనియర్స్ లిస్ట్ ప్రకటించడం జరిగింది. మరి అందులో ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు, అండ్ అలాగే మొత్తంగా అన్ని దేశాల్లో కల్లా ఏ దేశం ఈ హెల్త్ కేర్ లిస్ట్లో అగ్రగామిగా ఉంది లాంటి విశేషాలు ఈరోజు తెలుసుకుందాం. అలాగే ఐఎఫ్ఎస్సి గిఫ్ట్ సిటీ కూడా న్యూస్లో ఉందండి. అసలు ఈ ఐఎఫ్ఎస్సి గిఫ్ట్ సిటీ ఎందుకు న్యూస్లో ఉంది, ఈ గిఫ్ట్ సిటీ ఎక్కడ ఉంది లాంటి విశేషాలు. అండ్ ఐఎంఎఫ్ ఇండియాకు సంబంధించిన గ్రోత్ రేట్కి సంబంధించిన రేటింగ్స్ని ఐఎంఎఫ్ ఇవ్వడం జరిగిందండి. అది ఎంత ఇచ్చింది, ఇంతకుముందు ఎంత ఇచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఎందుకు తగ్గించడం జరిగింది లాంటి విషయాలు. అండ్ వింబుల్డన్ ఈజ్ ఎ టెన్నిస్ టోర్నమెంట్ అండి. ఇది ఒక విషయంలో న్యూస్లో ఉందండి. అది ఎందుకు న్యూస్లో ఉంది, అసలు ఈ వింబుల్డన్ ఎక్కడ జరుగుతుంది లాంటి విశేషాలు మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే ఈ అన్ని టాపిక్స్కి సంబంధించి మరియు న్యూస్లో ఉన్న కొన్ని కొత్త విషయాల మీద మనం ఎంసీక్యూస్ కూడా చేద్దామండి ఈరోజు. కమింగ్ ఆన్ టు ఫస్ట్ టాపిక్, దట్ ఈజ్ అల్లూరి సీతారామరాజు గారు. The Vice President of India visited the birthplace of revolutionary freedom fighter Alluri Sitaramarazu at Pandrangi, Andhra Pradesh. అల్లూరి సీతారామరాజు గారు 1897లో జన్మించడం జరిగిందండి. ఆయన్ని 1924లో భారత స్వతంత్ర పోరాటంలో భాగంగా ఆయన చేస్తున్న పోరాటానికి మూల్యంగా అన్నట్టు బ్రిటిష్ వాళ్ళు ఆయనను చెట్టుకు కట్టేసి కాల్చి చంపడం జరిగిందండి. దానికి ముందుగా మనం ఆయన ఏం చేశారో తెలుసుకుందాం. Alluri Sitaramarazu was an Indian revolutionary who waged an armed campaign against British colonial rule. He has become a monk at the age of 18. బేసిక్గా ఆయన 1882 మద్రాస్ యాక్ట్ ఉంది కదండి, మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్కి వ్యతిరేకంగా అక్కడ జరిగిన దానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించడం జరిగిందండి. బేసిక్గా ఏంటంటే మన ఆదివాసులని షిఫ్టింగ్ కల్టివేషన్, పోడు వ్యవసాయం చేయకుండా ఆపడం ఆ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈయన ఇతరులతో కలిపి ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేశారండి. దాన్నే రంపా రెబిలియన్ ఆర్ మన్యం రెబిలియన్ అని పిలుస్తూ ఉంటారండి. ఈ 1922 నుంచి 1924 వరకు ఈ రెవల్యూషన్ అనేది జరగడం జరిగింది. దాంట్లో భాగంగా వీళ్ళు ఎన్నో పోలీస్ స్టేషన్లు ఆక్రమించుకొని అక్కడి నుంచి గన్స్ తీసుకువెళ్ళి పోరాటం చేయడం, విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో మన్యం వీరుడుగా ఆయన గుర్తింపు పొందారండి. వీళ్ళందరూ అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ల నుంచి గన్స్ అన్ని తీసుకెళ్ళి పోరాటం చేసేవాళ్ళు. మనం దీనికి సంబంధించి ఈయనని హీ వాజ్ నిక్నేమ్డ్ యాజ్ మన్యం వీరుడు అని అంటూ ఉంటారండి. 1924లో పోలీసులు ఇతన్ని పట్టుకొని కాల్చి చంపడం జరిగింది. ఈయనకి సంబంధించిన విగ్రహాన్నే నిన్న మిస్టర్ వెంకయ్య నాయుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆవిష్కరించడం జరిగిందండి. అందువల్లే ఈయన న్యూస్లో ఉన్నారు. వెంకయ్య నాయుడు గారు ఈయన విగ్రహం ఆవిష్కరించడం జరిగింది కాబట్టి ఏ క్వశ్చన్ క్యాన్ బి ఆస్క్డ్ అండి. రంపా rebellion is related to whom? రంపా రెబిలియన్ ఆర్ మన్యం రెబిలియన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఫ్రీడమ్ ఫైటర్ అని అడగచ్చండి. అండ్ ఇది ఏ సంవత్సరంలో జరిగింది అని కూడా అడగచ్చు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది 1922 నుంచి 1924 మధ్యలో జరిగిందండి. ఈ రెబిలియన్ అనేది మన్యం రెబిలియన్ ఆర్ రంపా రెబిలియన్ ఆర్ మన్యం రెబిలియన్ అనేది 1922 నుంచి 1924 మధ్యలో జరిగింది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అల్లూరి సీతారామరాజు గారి గురించి కానీ అడగచ్చు, లేకపోతే ఈ రంపా రెబిలియన్ ఆర్ మన్యం రెబిలియన్ గురించి ఏపీఎస్సి ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉందండి. అలాగే యూపీఎస్సి లాంటి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ లాంటి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్లో కూడా ఇది అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ నాట్ప్రోలెక్స్ 8. Recently, the Indian Coast Guard has conducted the 8th edition of 2-day national level pollution response exercise.
నేషనల్ లెవెల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ అయిన దిస్ నాట్ప్రోలెక్స్ 8ని ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు నిర్వహించడం జరిగిందండి. దీన్ని ఎవరు నిర్వహించారు? నాట్ప్రోలెక్స్ని. ఇది ఒక పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ అండి. దీన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు నిర్వహించడం జరిగింది. దీనికి ఎందుకు అసలు ఇది ఎలాంటి పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ అంటే జనరల్గా మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. లాస్ట్ 2 years కిందట చెన్నై చుట్టుపక్కల ఓషన్లో ఒక షిప్లో నుంచి ఆయిల్ లీక్ అయింది కదండి. ఆయిల్ లీక్ అయ్యి ఆ కొలంబో, శ్రీలంక అండ్ ఇండియన్ బార్డర్స్ ఏరియాల్లో ఆయిల్ లీక్ అయిందండి. ఆ ఆయిల్ స్పిల్స్ జరిగినప్పుడు దాన్ని ఎలా మళ్ళీ మొత్తం తొలగించడం, దానికి సంబంధించిన ఆపరేషన్స్ ఎలా చేయడం లాంటి అనుభవాలు లాంటి విశేషాల గురించి డిస్కస్ చేసుకుంటూ ఇంకా మెజర్స్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి ఇలాంటి విషయాల గురించే ఈ నాట్ప్రోలెక్స్ 8 అనేది చర్చించడం జరుగుతుందండి. ద ఎక్సర్సైజ్ కన్సిస్టెడ్ ఆఫ్ ఏ 2-day ప్రోగ్రామ్ ఫ్యూచరింగ్ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్, పొల్యూషన్ రెస్పాన్స్ వర్క్షాప్ ఆన్ మెరైన్ ఆయిల్ అండ్ హెచ్ఎన్ఎస్, హజార్డియస్ అండ్ నాక్సియస్ సబ్స్టెన్సెస్ హెచ్ఎన్ఎస్ స్పిల్స్ ఫాలోడ్ బై ఎక్సర్సైజ్ ఎట్ సీ. ఆబ్జెక్టివ్స్ ఏంటంటే టు ఎన్హాన్స్ ద ప్రిపేర్డ్నెస్ అండ్ రెస్పాన్స్ కేపబిలిటీ ఆఫ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఇన్ కంబాటింగ్ మెరైన్ స్పిల్స్. మెరైన్ స్పిల్స్ అన్న ఒక ఆయిల్ స్పిల్స్ గురించి, వాటర్లో ఆయిల్ స్పిల్స్ గురించి ఇది ముఖ్యంగా మాట్లాడుతూ ఉంటుందండి. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఏకే సూద్. ఏకే సూద్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇంతకుముందు విజయ్ రాఘవన్ గారు ఉండేవారండి. ఆయన ప్లేస్లో ఏకే సూద్ గారిని ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్గా నియమించడం జరిగింది. హీఈస్ ఎ డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ ఎట్ ఐఐఎస్సి. ఐఐఎస్సి ఎక్కడ ఉందండి? ఇండియాలో ఒకటే ఐఐఎస్సి ఉంది. ఐఐఎస్సి ఈజ్ ఎట్ బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరులో. ఈయన ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ అండి. ఈయనని ఈ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్గా నియమించడం జరిగింది. ది పిఎస్ఎస్ ఆఫీస్ కోఆర్డినేట్స్ విత్ సెవరల్ మినిస్ట్రీస్ అండ్ అడ్వైజెస్ ద గవర్నమెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్. గవర్నమెంట్ తీసుకునే సైన్స్ అండ్ టెక్నాలజీస్ పాలసీస్ సంబంధించిన విషయాల్లో ఈ పిఎస్ఎస్ ఆఫీస్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ గారు అడ్వైజెస్ చేస్తూ ఉంటారండి గవర్నమెంట్కి. అండ్ ఇంటర్వెన్షన్స్ దట్ ఆర్ స్ట్రాటజిక్, సోషో ఎకనామిక్ ఇంపార్టెన్స్ అండ్ ఆల్సో అడ్వైజర్స్ ఇన్స్టిట్యూషన్స్, అకాడమిక్ అండ్ ఇండస్ట్రీ. ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన హైయెస్ట్ పదవండి. ఈయన గవర్నమెంట్కి కానివ్వండి, ఇండస్ట్రీకి కానివ్వండి, లేకపోతే అకాడమిక్స్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఏదైనా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల మీద అడ్వైజెస్ ఇస్తూ ఉంటారండి. మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి, జనరల్గా Group 1 ప్రిలిమ్స్లో కానివ్వండి, Group 2 ప్రిలిమ్స్లో కానివ్వండి, ఇది అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఏకే సూద్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ న్యూ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ఇండియన్ గవర్నమెంట్. ఈ ఏకే సూద్ అని పేరు మాత్రమే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు ఎవరు ఉన్నారంటే విజయ్ రాఘవన్ గారు ఉన్నారండి ఈ ఆఫీస్లో. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ సైరస్ పూనేవాలా టాప్స్ హురూన్ గ్లోబల్ హెల్త్ కేర్ రిచ్ లిస్ట్. ఇంతకుముందు హురూన్ వాళ్ళు గ్లోబల్ రిచ్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు కదా, దాంట్లో ఎలాన్ మస్క్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నారని చెప్పి మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఈసారి హురూన్ రిచ్ లిస్ట్ వాళ్ళు హెల్త్ కేర్ రంగానికి సంబంధించిన విషయం మీద గ్లోబల్లో బిలియనియర్స్ ఎవరున్నారో దాని మీద క్వశ్చన్ ఇచ్చారండి. యాజ్ ఇండియన్ హ్యాస్ టాప్డ్ దిస్ లిస్ట్, దిస్ విల్ బీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామ్స్. సో ఎవరు అంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సీరమ్ ఇన్స్టిట్యూట్ సైరస్ పూనావాలా హ్యాస్ టాప్డ్ దిస్ హురూన్ గ్లోబల్ హెల్త్ కేర్ రిచ్ లిస్ట్ని ఈయన టాప్ చేశారండి. మరి ఇది వీళ్ళు రిలీజ్ చేసిన వ్యాక్సిన్ ఏంటంటే కోవిడ్కి అగేన్స్ట్గా కోవిషీల్డ్ని రిలీజ్ చేసింది ఈ కంపెనీనండి, సీరమ్ ఇన్స్టిట్యూట్. దీనికి సంబంధించి సైరస్ పూనేవాలా గారు ఇప్పుడు హురూన్ గ్లోబల్ హెల్త్ కేర్ లిస్ట్లో ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. అలాగే ఇండియా నుంచి ఇంకొక వ్యక్తి కూడా టాప్లో ఉన్నారండి, 5th పొజిషన్లో. ఆయన ఎవరంటే దిలీప్ సాంఘ్వి. సన్ ఫార్మాస్యూటికల్ ఉంది కదండి, సన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ. మనం ట్యాబ్లెట్స్ చాలా అందులో వాళ్ళే రిలీజ్ చేస్తూ ఉంటారు, మనం వాడే ట్యాబ్లెట్స్ చాలా మటుకు. దానికి సంబంధించిన దిలీప్ సాంఘ్వి గారు ఇందులో 5th పొజిషన్లో ఉన్నారండి. ఓవరాల్గా చూసుకుంటే చైనా నుంచి 34 మంది ఇందులో టాప్లో ఉన్నారు. హెల్త్ కేర్ రంగానికి సంబంధించి టాప్ 100 బిలియనియర్స్లో చైనా నుంచి 34 మంది ఉన్నారండి, ఇండియా నుంచి 9 మంది ఉండడం జరిగింది. సో మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైరస్ పూనావాలా గారి పేరు గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకు అంటే ఈయన ఇండియన్ కాబట్టి, ఇది న్యూస్లో ఉంది కాబట్టి, మన ఇండియానే టాప్లో ఉన్నాడు కాబట్టి దీని గురించి అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ SBI రేజెస్ $500 million వయా IFSC గిఫ్ట్ సిటీ.
ఈ ఐఎఫ్ఎస్సి గిఫ్ట్ సిటీ గురించి మాత్రమే మనం తెలుసుకోవాలండి. ఇది ఎస్బీఐ రేజెస్ 500 మిలియన్ అనేది మనకు అంతగా అవసరం లేదు. ఈ ఐఎఫ్ఎస్సి గిఫ్ట్ సిటీ అనేది ఎక్కడ ఉందండి? ఇది గుజరాత్లో ఉంటుంది. గిఫ్ట్ సిటీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్. ఐఎఫ్ఎస్సి అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అండి. ఈ గిఫ్ట్ సిటీ అనేది ఎక్కడ ఉంది అని చెప్పి లాస్ట్ టైం టీఎస్పీఎస్సి ఎగ్జామ్స్లో భాగంగా మరియు ఏపీఎస్సి గ్రూప్ 1లో కూడా అడిగాడండి. ఐఎఫ్ఎస్సి గిఫ్ట్ సిటీ ఎక్కడ ఉంది అని. ఐఎఫ్ఎస్సి గిఫ్ట్ సిటీ ఒక సెజ్లో ఉంటుందండి. అది ఇట్ ఈజ్ ఇన్ గుజరాత్లో ఉందండి గిఫ్ట్ సిటీ. ఫస్ట్ బాంబేలో పెడతాము అని చెప్పి అన్నారు, కానీ దాని తర్వాత దీన్ని గుజరాత్కి తరలించడం జరిగింది. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. బ్రెంటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ గురించి నేను మాట్లాడుకున్నాం కదండి. అందులో భాగంగా దీన్ని 1945లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందని కూడా చెప్పాను. వరల్డ్ బ్యాంక్తో పాటు ఐఎంఎఫ్ని కూడా 1945లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అని చెప్పి మనం నిన్న మాట్లాడుకున్నాం. దిస్ ఐఎంఎఫ్ కట్స్ ఇండియాస్ జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2023 to 8.2%. The IMF has slashed the gross domestic product GDP growth forecast to 8.2% in its latest World Economic Outlook. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ని ఎవరు రిలీజ్ చేస్తూ ఉంటారండి? వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ని ఐఎంఎఫ్ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ 23కి మన గ్రోత్ ఫోర్కాస్ట్ని తగ్గించడం జరిగిందండి. ఎందుకు తగ్గించడం జరిగిందంటే, ఒకటి కోవిడ్ భయాలు కానివ్వండి, రెండోది యుక్రెయిన్ రష్యన్ వార్ వల్ల ఈ గ్రోత్ రేట్ ప్రొడక్షన్స్ అనేది అన్నిటికీ, ఒక మన ఇండియాకే కాదండి అన్ని దేశాలకు తగ్గిస్తున్నారు. అలాగే వరల్డ్ వైడ్ మొత్తంగా గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్ ఫర్ ద క్యాలెండర్ ఇయర్ 2022ను కూడా తగ్గించడం జరిగిందండి. ఇంతకుముందు 4.4% ఉంటుందని చెప్పారు, ఇప్పుడు 3.6%కి దాన్ని తగ్గించడం జరిగింది. సో ఐఎంఎఫ్ కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, లేకపోతే నీతి ఆయోగ్ కానివ్వండి, ఇలాంటి ఏజెన్సీస్ మన గ్రోత్ రేట్ గురించి ప్రిడిక్ట్ చేసి ఒక రేటింగ్ ఇచ్చినప్పుడు అలాంటి ఎగ్జామ్స్లో అడిగే చాయిసెస్ ఎక్కువగా ఉంటాయండి. సో వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్. మనం ఇదిగోండి ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2022-23కి ఫోర్కాస్ట్ అండి వేరియస్ ఇన్స్టిట్యూషన్స్. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ముందుగా 8.7% గ్రోత్ రేట్ ఉంటుంది ఇండియాకి సంబంధించి అన్నారు, కానీ దాని తర్వాత 8%కి మళ్ళీ తగ్గించడం జరిగింది. ఐఎంఎఫ్ కూడా ఇంతకుముందు 9% ఉంటుందని చెప్పింది, కానీ దాని తర్వాత 8.2%కి తగ్గించడం జరిగింది. ఇలా ఆర్బీఐ 7.8% ఉంటుందని చెప్పింది, కానీ దాని తర్వాత 7.2%కి తగ్గించడం జరిగింది. ఇలా వేరియస్ ప్రామినెంట్ ఇన్స్టిట్యూషన్స్ మన ఇండియన్ గ్రోత్ రేట్ని మెల్లమెల్లగా తగ్గిస్తున్నాయండి. దానికి కారణాలు కోవిడ్ భయాలు కానివ్వండి, లేకపోతే ఇన్ఫ్లేషన్ ఎందుకు ఉందండి ఈ మధ్య కాలంలో దేశంలో అంటే పెట్రోల్ ప్రైజెస్ ఇవన్నీ పెరగడం వల్ల అన్ని రకాల కూరగాయల రేట్లు కానివ్వండి, అన్ని రకాల వస్తువుల రేట్లు కానీ పెరుగుతున్నాయి. మరి అసలు ఈ పెట్రోల్ ప్రైజెస్ ఎందుకు పెరుగుతున్నాయంటే రష్యా యుక్రెయిన్ వార్ అండి. అది ఎన్ని రోజులు జరుగుతుందో ఇంకా ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. సో ఇందువల్లనే మన ఈ గ్రోత్ రేట్ అనేది తగ్గించడం జరుగుతుంది. Coming on to the next topic, that is Russia and Belarus players to be banned from Wimbledon. వింబుల్డన్ అంటే ఏంటండి? అసలు వింబుల్డన్ అంటే ఇది ఒక టెన్నిస్ టోర్నమెంట్ అండి, టెన్నిస్ గ్రాండ్ స్లామ్. టెన్నిస్లో 4 గ్రాండ్ స్లామ్స్ ఉంటాయండి. ఒకటి ఆస్ట్రేలియన్ ఓపెన్, 2 ఫ్రెంచ్ ఓపెన్, 3 వింబుల్డన్, 4 యూఎస్ ఓపెన్. ఇవి లైన్గా జరుగుతూ ఉంటాయండి ప్రతి సంవత్సరం. ఇవి చాలా ప్రెస్టీజియస్ టోర్నమెంట్స్ అండి. ఒలింపిక్స్తో సమానంగా టెన్నిస్ ఆడే ఆటగాళ్ళు దీన్ని గుర్తిస్తూ ఉంటారు. సో ఇందులో యాజ్ రష్యా ఈజ్ వేజింగ్ వార్ అగైన్స్ యుక్రెయిన్ అండ్ బెలారస్ ఈజ్ సపోర్టింగ్ రష్యా. ఈ వింబుల్డన్ అనేది బ్రిటన్లో జరుగుతుందండి. బ్రిటన్లోని లండన్లో జరుగుతుంది. బ్రిటిష్ గవర్నమెంట్ ద్వారా ఏర్పడే ఈ వింబుల్డన్ నిర్వాహకులు రష్యాను మరియు బెలారస్ ప్లేయర్స్ని ఆడకుండా నిషేధం విధించడం జరిగిందండి. బట్ ఏటీపీ విచ్ రిప్రజెంట్స్ మెన్స్ ప్లేయర్స్ అండ్ డబ్ల్యూటీఏ విచ్ రిప్రజెంట్స్ ఉమెన్స్ ప్లేయర్స్ అసోసియేషన్స్ అండి, ఇవి రెండు వాళ్ళు ఈ తీరుని ఖండించడం జరిగింది. ఎందుకంటే అవి ఆ యుద్ధం చేస్తుంది ఆ దేశ ప్రభుత్వాలు, కానీ ఈ ప్లేయర్స్కి ఏమీ సంబంధం లేదు, వీళ్ళని ఎలా బహిష్కరిస్తారని చెప్పి ఆ 2 అసోసియేషన్స్ వాళ్ళు ఈ వింబుల్డన్ యొక్క తీరును ఖండించడం జరిగిందండి. బట్ వింబుల్డన్ హ్యాస్ స్టిల్ స్టూడ్ ఇట్ స్టాండ్ దట్ దే విల్ బీ నాట్ అలవింగ్ ద ప్లేయర్స్ ఫ్రమ్ రష్యా అండ్ బెలారస్ ఫర్ దిస్ ఇయర్ అని చెప్పడం జరిగిందండి వింబుల్డన్ వాళ్ళు. Tennis players from Russia and Belarus will not be allowed to play at Wimbledon this year because of the war in Ukraine, the All England Club announced Wednesday. మెయిన్గా దీనివల్ల అఫెక్ట్ అవుతున్న ప్లేయర్స్ ఎవరంటే వరల్డ్ నెంబర్ 1 అయిన డానియల్ మెద్వెదేవ్ కానివ్వండి, నెంబర్ 8 ప్లేయర్ అయిన రుబ్లెవ్ కానివ్వండి, వీళ్ళిద్దరూ దీంట్లో అఫెక్ట్ అవుతున్నారని మెన్స్ ప్లేయర్స్ సంబంధించి. ఉమెన్స్ నుంచి ఎక్స్ వరల్డ్ నెంబర్ 1 పాస్ట్ వరల్డ్ నెంబర్ 1 అయిన విక్టోరియా అజరెంకా కానివ్వండి, లేకపోతే బెలారస్ ప్లేయర్ అయిన సబలెంకా కానివ్వండి, ఇలాంటి ముఖ్యమైన ప్లేయర్స్ అందరూ ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకోవడం జరుగుతుంది ఈ కండిషన్ వల్ల. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్,
దట్ ఈస్ సమ్ ఎంసీక్యూస్. మనం ఈరోజు కొన్ని విషయాల మీద ఎంసీక్యూస్ గురించి మాట్లాడుకుందామండి. దట్ ఈస్ అలాస్కా మాస్క్. ఈ అలాస్కా మాస్క్ ఎక్కడ ఉంటుందండి? ఇది జెరూసలంలో ఉంది. సమ్ టైమ్స్ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ? ఆప్షన్స్ ఆర్ ఏ రోమ్, బి జెరూసలం, సి హైదరాబాద్, డి దుబాయ్. ఇది జెరూసలంలో ఉందండి. దీనికి సంబంధించి మొన్న గొడవలు జరిగాయి ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా సంబంధించిన ఫోర్సెస్ మధ్యలో, మరియు నార్మల్ ప్రజలు కూడా దీంట్లో గాయపడ్డారని చెప్పి మనం న్యూస్లో చూసాం కదండి. సో అలాస్కా మాస్క్ గురించి అడిగే చాయిస్ ఉందండి. ఇది ముస్లిమ్స్కి సంబంధించి జెరూసలం ఏరియాలో చాలా పవిత్రమైన స్థలం అండి. అలాగే జెరూసలం అనేది అటు ముస్లింలకు, ఇటు జూదులకు, అటు క్రిస్టియన్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అండి. అలాంటి ప్లేస్లో ఉన్న ఈ అల్ అస్కా మాస్క్లో మొన్న గొడవలు జరిగాయి. సో మనం ఇది ఎక్కడ ఉందో తెలుసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఇది అడిగే ఛాయిసెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి న్యూస్లో ఉన్న టాపిక్ సిటీస్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పి, సిటీస్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి ప్రదేశాలు, లేకపోతే ఈ మాస్కులు కానివ్వండి ఎక్కడ ఉన్నాయని అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వీ హ్యావ్ టు నో దిస్. ఇట్ ఈస్ ఇన్ జెరూసలం. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ హూ ఈస్ ద ఫస్ట్ ఆఫీసర్ ఫ్రమ్ ద కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ టు బికమ్ ద చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్? మన ఇండియాకు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఎవరు ఉన్నారండి? ఇప్పుడు ప్రస్తుతానికి ఎంఎం నరవణే గారు ఉన్నారు. ఆయన ఏప్రిల్ 30th రోజు రిటైర్ అవుతున్నారు. ఆయన సిడిఎస్ మొన్నటి వరకు సిడిఎస్గా ఉన్న బిపిన్ రావత్ గారు మరణించడం వల్ల సిడిఎస్ పోస్ట్ వేకెంట్గా ఉంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఎంఎం నరవణే గారు సిడిఎస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు ఎంఎం నరవణే గారు ఇటు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా రిటైర్ అవుతుండడం వల్ల మరి ఆయన ప్లేస్లోకి ఎవరు వస్తున్నారు, ఎవరిని అపాయింట్ చేయడం జరిగిందంటే ఎవరిని అపాయింట్ చేయడం జరిగింది అనేది క్వశ్చన్ అండి. ఆప్షన్స్ ఆర్ ఎల్జీ సతీష్ కుమార్, లెఫ్టినెంట్ జనరల్ ఎంఎం నరవణే, లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే, లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్. బిపిన్ రావత్ గారు చనిపోవడం జరిగిందండి. ఎంఎం నరవణే గారు రిటైర్ అవుతున్నారు. ఆన్సర్ ఈస్ మనోజ్ పాండే. మనోజ్ పాండే గారిని కొత్తగా ఇండియాకు సంబంధించి ఆర్మీ జనరల్గా నియమించడం జరిగిందండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ వేర్ ఈస్ ద WHO గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ లొకేటెడ్ ఇన్ ఇండియా? ఈ WHO గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం కదండి. మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారు, మారిషియస్ ప్రైమ్ మినిస్టర్ అయిన ప్రవీణ్ జగన్నాథ్ గారు, అండ్ WHO జనరల్ అయిన టెడ్రోస్ అధనం గారు వచ్చి దీన్ని పునాది రాయి వేయడం జరిగిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదండి. మరి దీనికి సంబంధించి ఇది ఎక్కడ వేశారు, ఈ సెంటర్ని ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది క్వశ్చన్ అండి. ఆప్షన్స్ ఆర్ ఏ ముంబై, బి న్యూఢిల్లీ, సి జామ్నగర్, డి విజయవాడ. ఇది బేసిక్గా ఎక్కడ వేశారండి? గుజరాత్లో వేయడం జరిగింది. ఇందులో గుజరాత్లో ఉన్న సిటీస్ ఏంటి? జామ్నగర్ మాత్రమే అండి. సో ఆన్సర్ ఈస్ జామ్నగర్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఈస్ట్ తైమూర్. ఈస్ట్ తైమూర్ ఈజ్ ఎ కంట్రీ నియర్ టు ఇండోనేషియా విచ్ వాజ్ సీన్ ఇన్ న్యూస్ వాజ్ రికగ్నైజ్డ్ బై UN ఇన్ విచ్ ఇయర్? ఈ ఈస్ట్ తైమూర్ అనేదాన్ని ఇంతకుముందు 1950 వరకు పోర్చుగల్ వారు పాలించడం జరిగిందండి. దాని తర్వాత ఇండోనేషియా హ్యాస్ ఇన్వైడెడ్ దిస్ తైమూర్ ఏరియా. ప్రస్తుతానికి కూడా తైమూర్స్ రెండుగా ఉంటాయండి. ఒకటేమో ఈస్ట్ తైమూర్ అని ఉంటుంది, ఇంకోటేమో వెస్ట్ తైమూర్ అని ఉంటుంది. ఆ వెస్ట్ తైమూర్ పార్ట్ ఇండోనేషియాలో భాగంగా ఉందండి, ఒక ప్రోవిన్స్ లాగా. ఈ ఈస్ట్ తైమూర్ అనే దాన్ని ఇండోనేషియా నుంచి ఇది స్వాతంత్రం పొందిందండి. ఏ సంవత్సరంలో దీన్ని స్వాతంత్రం పొందింది, దాన్ని ఈ UN ఏ సంవత్సరంలో గుర్తించింది అని చెప్పేది క్వశ్చన్ అండి. ఆప్షన్స్ ఆర్ 1992, 1972, 2002, 2021. ఎప్పుడండి అంటే 2002లో. మరి ఇప్పుడు ఎందుకు దీని గురించి అడుగుతున్నామంటే దీంట్లో నిన్ననే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరిగాయండి. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ దానికి సంబంధించిన న్యూస్ ఇంకా రావాల్సి ఉంది, ఎవరు గెలిచారనేది. సో ఈస్ట్ తైమూర్ న్యూస్ అండి అందులో భాగంగా. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy. Thank you.